హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 249. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మరి కాసేపటికి అందరూ అయిపోవటంతో ముత్తైదువులు అందరూ కలిసి హారతి ఇవ్వటంతో శ్రీమంతం ప్రోగ్రాం కంప్లీట్ అయింది. అర్హన్ తనని లోపలికి తీసుకెళ్ళాడు. బావా, ఫ్రెష్ అవుతాను ముందు, చాలా హెవీగా ఉంది ఇదంతా, తనని తాను చూపించుకుంటూ చెప్పింది లోచన. లంచ్ అయ్యి మా ముందు, ఇప్పటికే చాలా లేట్ అయింది అన్నాడు అర్హన్. డ్రెస్ చేంజ్ చేసుకున్నాక తింటాను బావా అంది లోచన ముద్దుగా. మనం ఫొటోస్ దిగలేదు బంగారం, నేను ఫోటోషూట్ ప్లాన్ చేశాను అన్నాడు. కానీ ఇప్పుడా నీరసంగా అడిగింది లోచన. ఇప్పుడా ఏంటి, ఇప్పుడే అన్నాడు అర్హన్. లోచన ముక్కు గిల్లి. బావా గారంగా అంది. అది కాదుమా, నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు. నిన్ను రోజు ఇలా చూసుకోవాలని ఉంది నాకు. మరి రోజు నిన్ను ఇలా రెడీ అవ్వమని చెప్పలేను కదా. అందుకే ఈ అందాన్ని కెమెరాలో బంధించి శాశ్వతం చేసుకోవాలని నా కోరిక. అందుకే ఇప్పుడు నువ్వు గుడ్ గర్ల్లా బుద్ధిగా ఆమ్ తినేసి చక్కగా నాతో కలిసి ఫోటోలకి ఫోజులు ఇవ్వాలంట అన్నాడు. సరే అయితే మీ హెల్ప్ కావాలి నాకిప్పుడు అంది. ఆల్వేస్ మై క్వీన్. ఒక చేతిని ఛాతీ దగ్గర పెట్టుకుని మరో చేతిని ముందుకు పెట్టి కాస్త బెండ్ అయ్యి చెప్పాడు అర్హన్. అయితే నన్ను ఫాలో చేయి బావా అని వాష్రూమ్లోకి వెళ్ళి నా ఫేస్ వాష్ చేయి బావా అంది. అమ్మో, అస్సలు చేయను, ఆ గంధం అవన్నీ పోతాయి కదా. నీకు చిరాగ్గా ఉంటే వైప్స్తో క్లీన్ చేస్తానురా అని తనని తీసుకొచ్చి అన్నట్టుగానే వైప్స్తో క్లీన్ చేస్తూ, ఇలా చాలా నిండుగా ఉన్నావమ్మా, కొన్ని ఫొటోస్, నాకు నిన్ను క్వీన్లా చూడాలని ఉంది. నా క్వీన్వి కదా నువ్వు. ముందు ఇలా కొన్ని ఫొటోస్ తీసుకుని ఆ తర్వాత క్వీన్లా మరిన్ని ఫోటోలు దిగి బావ కోరిక తీర్చాలన్నమాట అన్నాడు. హో, బావ కోరికేనా? మరి మరదల కోరిక ఏం లేదా అని అడిగింది. ఏం కావాలో చెప్పు, క్షణాల్లో నీ ముందు ఉంటుంది అన్నాడు. ప్రామిస్ చేయి, చేతిని ముందుకు చాపి అడిగింది. ఆ చేతిని అనుమానంగా చూస్తూ, నిజంగా నన్ను బాధ పెట్టేది కాదు కదా అని అనుమానంగా అడిగాడు అర్హంత్. మిమ్మల్ని బాధ పెట్టే పని నేను ఎప్పటికీ చెయ్యను బావా అంది లోచన. సరే ప్రామిస్, ఇప్పుడు చెప్పు అని ఆమె చేతిలో చెయ్యి వేసి అడిగాడు. మన బిడ్డని నువ్వే మొదటిగా ఎత్తుకోవాలి, ప్రామిస్ చేయి బావా అని తన చేతిలో ఉన్న అర్హన్ చేతిని గట్టిగా ఒత్తి అడిగింది. నేను కాకుండా ఇంకొకరు ఎత్తుకుంటే నేను ఒప్పుకుంటానా? మన బిడ్డని మొదట నేనే ఎత్తుకుంటాను, ప్రామిస్, ఓకేనా అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి అడిగాడు. హత్తుకుంది అర్హన్ని గట్టిగా. ఆమె కళ్ళల్లోకి చూస్తూ, భయం వదిలి నీ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయి అన్నాడు. నవ్వింది అలానే అన్నట్టుగా. లక్ష్మి భోజనం తీసుకొచ్చి, మీ కబుర్లు అయిపోతే భోజనం చెయ్యండి అని ఇచ్చి వెళ్ళింది. అర్హన్ ప్రేమగా తినిపిస్తుంటే వద్దనకుండా, మళ్ళీ ఇలాంటి అవకాశం తనకు వస్తుందో లేదో అన్నట్టుగా అర్హన్ని ప్రేమగా కళ్ళ నిండా నింపుకుంటూ హ్యాపీగా భోజనం పూర్తి చేసింది లోచన. ఆ తర్వాత అర్హన్ కోరిక మేరకు ఫోటోషూట్లో బిజీ అయ్యారు. వద్దన్నా తీసుకెళ్ళావు, అక్కడ జరిగిన అవమానం సరిపోయిందా? లేక ఇంకా ఏదైనా మిగిలుంటే చెప్పు, మళ్ళీ వెళ్ళి వాళ్ళ చేతిలో చివాట్లతో పాటు ఈసారి చెప్పు దెబ్బలు కూడా తిని వద్దాం అంది జీవిత వెటకారంగా. వాళ్ళు ఒప్పుకోకపోయినా నా కోడలు ఉంది కదా అనుకుని వెళ్ళాను. పెద్దదాన్ని కదా, నా ఆశీర్వాదం కోసమైనా వాళ్ళు కాస్త తగ్గుతారు అనుకున్నాను. కానీ నేను అనుకున్న దానికన్నా వాళ్ళు చాలా తెలివిగా ఉన్నారు. పర్లేదు, వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు, నేను చేయాల్సింది నేను చేస్తాను
అంది రాజేశ్వరి. చేస్తాను చేస్తాను అని చెప్తూనే ఉన్నావు. నువ్వు చేసిందేం లేదు, కానీ వాళ్ళు మాత్రం చక్కగా చిలక గోరింకల్లా సంతోషంగా ఉన్నారు. మూతి తిప్పింది జీవిత. నువ్వు ఎంత సంతోషంగా ఉన్నా ఇంకా కొన్ని రోజులే కదా. ఆ బిడ్డ భూమి మీదకు వచ్చాక వాళ్ళ సంతోషం నిలబడదులే అని నవ్వి తన గదిలోకి వెళ్ళింది రాజేశ్వరి. మా అమ్మ ఏదో ప్లాన్లో ఉన్నట్టుంది అని సంబరపడిపోతుంది జీవిత. అమ్మా, మీరు ఇప్పటి వరకు చాలా చేశారు, కానీ ఆ బేబీ జోలికి మాత్రం వెళ్ళకండి. చిన్న బిడ్డ విషయంలో కూడా మనం మితిమీరి ప్రవర్తిస్తే రేపటి రోజున మనకి మంచిది కాదు. దయచేసి ఈ గొడవంతా వదిలేయండమ్మా అంది స్వీటీ విసుగ్గా. నీకన్నీ తెలుసని అనుకుంటాను, కానీ అసలు నీకేం తెలియదు స్వీటీ. నువ్వు అలా సైలెంట్గా ఉండు, ఏం చెయ్యాలో మీ అమ్మమ్మ చేస్తుంది అని చెప్పి జీవిత కూడా వెళ్ళిపోయింది. స్వీటీ అసహనంగా తన గదిలోకి వెళ్ళింది. అదే సమయంలో తన మొబైల్ రింగ్ అవటంతో నంబర్ చూసి సంతోషంగా లిఫ్ట్ చేసింది. అక్కడికి వెళ్ళాక ఇక్కడి వాళ్ళని మర్చిపోయినట్టున్నావు, అవతల నుండి వినిపించిన మాటలకి నవ్వుతూ. మర్చిపోతే నేను అనుకున్నది ఎలా చేయగలను నవ్వుతూ బదిలిచ్చింది స్వీటీ. అయితే గుర్తుందన్నమాట. పర్లేదు, మర్చిపోయావని అనుకున్నాను. మర్చిపోయే విషయం కాదు కదా ఇంతకు నేను చెప్పింది అని ఆగింది స్వీటీ. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఎక్కడా ఎలాంటి మార్పు ఉండదు. అన్నీ ప్లాన్ ప్రకారం జరుగుతాయి. నువ్వు ఎలాంటి టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండు. నువ్వు ఉండగా ఇంక నాకు దిగులు ఎందుకు? అన్నీ నువ్వు చూసుకుంటావు కదా. బాయ్ అని ఫోన్ పెట్టేసి నవ్వుకుంటూ బయటకు చూసింది స్వీటీ. అక్కడ కనిపిస్తున్న దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఫోన్ మాట్లాడి నవ్వుకుంటూ ఎదురుగా కిటికీలో నుండి కనిపిస్తున్న దృశ్యం చూసి షాక్ అయ్యింది స్వీటీ. అక్కడ జంటనాగులు పెనవేసుకొని రాసకేలిలో ఉన్నాయి. అది కాదు స్వీటీని భయపెట్టింది. వాటి పొడవు, అలానే వాటి రంగు. ఒకటి నల్లటి నలుపు రంగు పులుముకున్నట్టు ఉంటే, మరొకటి కాస్త దానిమీద రంగు తక్కువ ఉన్నా దాని కళ్ళు ఎర్రటి అగ్నిజ్వాలల్లా కనిపిస్తున్నాయి. రెండిటి పొడవు ఎంత ఉంటుందో కానీ అవి సగం వరకు లేచి నిలబడి పెనవేసుకుని నృత్యం చేస్తున్నట్టు గాల్లో ఆడుతుంటే స్వీటీ పై ప్రాణం పైనే పోయినట్టు గొంతు పిలుచగట్టుకుపోయింది. ఆ భయం ప్లస్ షాక్తో అక్కడి నుండి కదలాలని అన్న సంగతి కూడా మర్చిపోయింది. చేతిలో ఉన్న ఫోన్ ఎప్పుడు జారిపోయిందో కూడా గమనించుకోలేకపోయింది. ఒళ్ళంతా చెమట పట్టి నుదుటి మీద నుండి బొట్టుగా కిందకు జారటం కూడా ఆమెకు తెలియలేదు. సరిగ్గా అప్పుడే స్వీటీ అని జీవిత పిలవటంతో ఆ చప్పుడుకి చివ్వున తల తిప్పి చూశాయి ఆ జంట పాములు. వాటి కళ్ళలో కనిపించిన ఆ కోపాన్ని చూసి షాక్తో కళ్ళు తిరిగి పడిపోయింది స్వీటీ. స్వీటీ పడిపోవటం, జీవిత ఆ గదిలోకి రావటం ఒకేసారి జరిగాయి. కిటికీ బయట జరుగుతున్నదేంటో జీవితకి తెలియదు, కానీ కిటికీకి యువతల స్వీటీ పడిపోవటం చూసి స్వీటీ అంటూ పరుగున ఆమె దగ్గరకు వెళ్ళింది జీవిత. స్వీటీ తలని ఒళ్ళో పెట్టుకుని లేపటానికి రెండు చెంపలు తడుముతూ పనివాళ్ళని పిలుస్తూ అమ్మా అని తల్లిని కూడా పిలిచింది. రాజేశ్వరి రావటమే స్వీటీ పరిస్థితి అర్థం కాక ఏం జరిగింది అని అడిగింది. ఏమోనమ్మా, లంచ్ చేయటం కోసం పిలుద్దామని వచ్చాను. నేను వచ్చేసరికి ఇలా పడిపోయి కనిపించింది. ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేదు. నాకు భయంగా ఉందమ్మా అని కంగారుగా చెప్పింది జీవిత. పని వాళ్ళతో పాటు సెక్యూరిటీ కూడా రావడంతో గబగబా హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్ చూడగానే ఇదొద్దు, టౌన్కి తీసుకెళ్దాం అంది రాజేశ్వరి ఆ హాస్పిటల్ పేరు చూసి. మేడం, ఇప్పుడంత టైం లేదు, మీరు కారులోనే ఉండండి,
నేను తీసుకెళ్తాను అని కాసిం స్వీటీని తీసుకుని లోపలికి వెళ్ళాడు. అప్పుడే శ్రీమంతం దగ్గర నుండి వచ్చింది రూప. కాసిం చేతిలో ఉన్న స్వీటీని చూడగానే ఏం జరిగింది అని అడిగింది. వెంటనే తన డాక్టర్ వృత్తిలోకి మారిపోతూ, తెలియదు మేడం, కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పాడు కాసిం. స్వీటీ కోసం బెడ్ చూపించి ఆమెను పడుకోబెట్టమనగానే గబగబా చెక్ చేసి ఇంజెక్షన్ చేసి సెలైన్ పెట్టింది. ఏమైంది డాక్టర్? ఏడుస్తూ అడిగింది జీవిత. నథింగ్. ఏదైనా స్ట్రెస్ అయినా అయ్యుండొచ్చు, లేదా భయపడి అవ్వచ్చు. విపరీతమైన ఒత్తిడికి గురయ్యారు. ఆ ప్రెషర్ వల్ల బీపీ పెరిగి కళ్ళు తిరిగి పడిపోయారు అని చెప్పింది రూప. ఇదంతా దిక్కుమాలిన దాని వల్లనే జరిగింది. నా కూతురు స్థానం అది ఆక్రమించింది. చిన్నప్పటి నుండి బావనే నా మొగుడు అంటూ అందమైన కలలు కన్నది. కానీ ఈరోజు ఇలా దాని స్థానంలో వేరొకరిని చూసి తట్టుకోలేకపోయింది. నా బిడ్డకి ఈ పరిస్థితి రావడానికి కారణమైనది పురుగులు పట్టిపోతుంది. అది ప్రశాంతంగా ఉండనే ఉండదు అని శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టింది జీవిత. చూడండి, ఇక్కడ పేషెంట్ మదర్గా ఉండాలని ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. తనని కూడా తీసుకెళ్ళిపోవచ్చు, ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ మీ కూతురు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నది మీరు తిడుతున్న ఆమె దయ వల్లనే అన్నది మర్చిపోకండి అని కోపంగానే చెప్పింది రూప. నేనెవరో తెలుసా? నన్నే అనేంత దానివి అయ్యావా? కోపంతో కస్సున లేచింది జీవిత. మీరు ఎవరు అన్నది నాకు అనవసరం. ఇది నా హాస్పిటల్. ఇక్కడ మీరు మాత్రమే పేషెంట్ కాదు, ఇంకా చాలామంది పేషెంట్స్ ఉన్నారు. మీ చెత్తవాగుడు వల్ల వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకూడదు. ఇక్కడే ఉండాలి అంటే సైలెంట్గా ఉండండి, లేదంటే బయటకు వెళ్ళండి కరాఖండిగా చెప్పింది రూప. నువ్వెవరు నన్ను వెళ్ళమని చెప్పటానికి అని ఇంతెత్తున లేచింది జీవిత. రూప సమాధానం చెప్పేలోపే, మేడం మీరిలా రండి, పెద్ద మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు అని కాసిం కాస్త కటువుగా చెప్పటంతో అతని గొంతులోని కరుకుదనానికి భయపడి మాట్లాడకుండా కాసిం వెనక వెళ్ళింది జీవిత. మేడం మీరు ఇంటికి వెళ్ళండి, స్వీటీ మేడంకి మెలకు వచ్చాక నేను తీసుకొని వస్తాను అని చెప్పాడు. ఏమైంది కాసిం అని అడిగింది రాజేశ్వరి. నథింగ్ మేడం, కాస్త స్ట్రెస్ ఫీల్ అయ్యారు అంతే, నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. జీవిత ఫేస్ కోపంగా ఉండటం చూసి ఏదో జరిగిందని గ్రహించి డ్రైవర్ని స్టార్ట్ చేయమని చెప్పింది రాజేశ్వరి. ఆ అర్హన్ మాత్రమే కాదు, ఈ ఊళ్ళో మనకి ఎవరూ విలువ ఇవ్వటం లేదమ్మా. ఒక్కసారి వాడిని మన వైపు రానివ్వు, ఊర్లో ఒక్కరిని కూడా వదిలిపెట్టను. ముందు ఈ హాస్పిటల్ని నాశనం చేస్తాను, ఆ తర్వాత అందులో ఉన్న డాక్టర్ని అంది జీవిత కోపంగా. జీవిత, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఎక్కడ ఉన్నామో తెలుసుకుని మాట్లాడమని చాలాసార్లు చెప్పాను నీకు. నీకెందుకు ఈ విషయం బుర్రకి ఎక్కదు? మన కోపాన్ని మన శత్రువుకి తెలిసేలా బయట పెట్టకూడదు. సమయం వచ్చినప్పుడు ఆ కోపాన్ని బయటకు తీసుకురావాలి. అప్పుడు కసితీరా మన కోపాన్ని ఎదుటి వ్యక్తికి చూపించాలి. అప్పుడు మనం ఏంటి అన్నది, మన శక్తి ఏంటి అన్నది ఎదుటి వ్యక్తికి తెలుస్తుంది. నీ అంత పేషెన్స్తో నేను ఉండలేనమ్మా. అయినా నీ పేషెన్స్ మీద కూడా నాకు నమ్మకం పోతుంది. వాళ్ళ పెళ్లి జరిగినా వాళ్ళని కలిసి ఉండనివ్వను అన్నావు. కానీ ఇప్పుడు వాళ్ళు కలిసి ఉండటమే కాదు, వాళ్ళు కలిసి కాపురం కూడా చేశారు. రేపో మాపో వాళ్ళకి బిడ్డ కూడా పుట్టబోతుంది. కానీ నువ్వు చేసిందేం లేదు. ఎక్కడో ప్రశాంతంగా ఉన్న నా కూతురిని తీసుకొచ్చి ఇప్పుడు దానికి అక్కర్లేని తలనొప్పులు తెచ్చిపెడుతున్నావు అని నిష్ఠూరంగా అని బంగ్లా రావటంతో విసురుగా కార్ దిగి లోపలికి వెళ్ళిపోయింది జీవిత. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మరి ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తప్పకుండా తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.